అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిసెంబర్ 19. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గర్వకారణమైన రోజు, గోవా లిబరేషన్ డే. దాదాపు 450 సంవత్సరాల పాటు గోవా ప్రాంతం పోర్చుగీస్ పాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గోవా మాత్రం విదేశీ పాలనలోనే కొనసాగింది. భారత ప్రభుత్వం శాంతియుత మార్గాల్లో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో 1961లో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యను ప్రారంభించింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సహకారంతో డిసెంబర్ 19, 1961న గోవా పూర్తిగా విముక్తి పొందింది. ఆ రోజు నుంచి గోవా భారతదేశంలో అభిన్న భాగంగా మారింది. గోవా విమోచన దినోత్సవం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, స్వేచ్ఛ అమూల్యమైనది, దేశ ఐక్యత, దేశ సార్వభౌమాధికారం మన బాధ్యత. ఈరోజు మనం స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సైనికులను, స్వాతంత్ర్య సమర యోధులను గౌరవంగా స్మరించుకుంటాం. మిత్రులారా, దేశ స్వేచ్ఛను కాపాడటం మన అందరి కర్తవ్యం. దేశభక్తి మాటల్లో కాదు, మనం చేసే పనుల్లో కనిపించాలి. జై హింద్.